बोल दुर्गा माता की जय, बोल आरामेसा माता की जय। అలా మీ యూత్ అసోసియేషన్ పేరు ఏంటన్నా? స్కై టీమ్ భయ. ఎందుకు పెట్టిరన్న పేరు? అంటే కృష్ణుని యొక్క భక్తితోని అందరం ఇస్కాన్ని ఫాలో అవుతాం అనమాట. ఇక్కడ దుర్గా ఆరామేసమ్మ తల్లి ఇస్కాన్ని ఫాలో అవుతాము. అందుకు శ్రీకృష్ణ యూత్ అని ఒక పేరు పెట్టినాం. లాస్ట్ ఇయర్ ఎన్ని ఫీట్ల మాత పెట్టిరన్నా? 10 feet మాత పెట్టినాం. ఈసారి కూడా 10 feet. ఎవ్రీ ఇయర్ సేమ్ హైట్ ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ కూడా బోయిన్పల్లి నుంచి తీసుకొస్తాము. డైరీ ఫామ్ ఉంది కదా, అక్కడ నుంచి తీసుకొస్తాం ఎవ్రీ ఇయర్. ఇది మట్టి విగ్రహం. స్పెషాలిటీ ఏంటంటే మట్టి విగ్రహం. సో దీన్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తాం ఎవ్రీ ఇయర్. డిజైన్ ఏమన్నా మీరు చేయించిరా? అంటే కస్టమైజ్ ఇస్తాము, మనం వాళ్ళకి కస్టమైజ్ చేపిస్తాం ప్రతిసారి. ఈసారి కూడా అట్లనే కస్టమైజ్ చేయించాం. అంటే కుందన్స్ అవన్నీ డిజైన్స్ మీరే చెప్పారు? మేము మా చాయిస్ తో చెప్తాం అనమాట. చెప్పింది వాళ్ళు మాకు చేసి ఇస్తారు. విగ్రహానికి ఎంత పట్టింది? మాకు 50,000 అయింది. ఆగమన్ చాలా ఘనంగా జరిగింది కదా, ఎంత ఖర్చు వచ్చిందన్న? మాకు ఆగమన్కు 4 lakhs ఖర్చు వచ్చింది. అంటే ఎవ్రీ ఇయర్ చేస్తారా అన్న? ఎవ్రీ ఇయర్ చాలా ఘనంగా చేస్తాం ఆగమన్. అంటే ఈ ఇయర్ కూడా చేస్తాం? ఈ ఇయర్ కూడా మంచిగా చేసినాం అన్న. తీసే రోజు ఎలా తీస్తారన్న? మరి తీసే రోజు చాలా అంగరంగ వైభవంగా ఉంటుంది, దాంట్లో ఏం సందేహం లేదు. మన వాళ్ళందరూ మా యూత్ అందరం కలిసి అందరూ మంచి కాంట్రిబ్యూషన్ ఉంటుంది, అంతా మంచిగా చేసి అందరు డిసిషన్తోనే అవుతుంది. ఏది చేసినా కూడా సింగిల్గా ఏమి ఉండదు, అందరం కలిసికట్టుగా చేస్తాం అన్నమాట. అన్న మీకు ఎవరైనా స్పాన్సర్స్ ఉంటారా, లేకపోతే అంత చూసే చాలా ఘనంగా ఉంది కదా డెకరేషన్ అవన్నీ? స్పాన్సర్స్ అంటే మేమే అన్న, మా అన్నదమ్ములు అందరం కలిసి చేసుకుంటాం. అందరం ఒక ఫ్యామిలీ. మేము ఇక్కడ ఎవరెవరు ఉన్నారో అందరం బ్రదర్స్ అందరం కలిసి చేసుకుంటాం. ఏది చేసినా అందరూ కలిసి చేసుకుంటాం. అందరూ ఈ డెకరేషన్ ఇదంతా ప్లానింగ్ అవ్వదన్న? మేమే అందరము మేము దాంట్లో సిస్టంలో చూసుకుంటాం. మాకు ఏ డెకరేషన్ కావాలి, ఏ సెట్ కావాలని చెప్పి ముందు మేము చూసుకొని ఆ డిజైన్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ 9 రోజులు ఏ మాతను కూర్చోబెడతారన్న? మొత్తం దుర్గామాత 9 అవతారాలు ఉంటాయి కదా, అదే మొత్తం అంతా. లెవెల్ వచ్చినాయంట కదా? 11 వచ్చినాయి, కానీ ఎక్స్టెన్షన్ మన అమావాస్య దాని వల్ల ఎక్స్టెండ్ అయినట్టుంది అది. అన్న ఈ శారీస్ కి ఎవరైనా స్పాన్సర్స్ ఉన్నారా అన్న? మరి శారీస్ కంటే ఎవ్రీ ఇయర్ మా టీంలో ఒక మెంబర్ ఉంటాడు, అబ్బిరెడ్డి అని, వాళ్ళ సిస్టర్ స్పాన్సర్ చేస్తారు. శారీస్ అని ఏం చేస్తారన్న? లాస్ట్కి భక్తులు ఎవరన్నా ఇంట్రెస్టెడ్ ఉంటే వేలం పాట ఇస్తాము. ఆ వేలం పాటలో వాళ్ళు గెలుచుకోవడం జరుగుతుంది. లాస్ట్ టైం ఎంత పోయింది అన్న? ఇలా 21,000, అరౌండ్ 21,000. సేమ్ ప్రైస్. ఈ 9 days ఎలాంటి ప్రోగ్రామ్స్ చేస్తారన్న? మేము రంగోలీ కాంపిటీషన్ ఉంటుందన్న. చిన్నపిల్లలకి డైలీ ఒక యాక్టివిటీ ఉంటుంది. కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏవో ఒకటి కండక్ట్ చేస్తూనే ఉంటాం. ఒకరోజు భరతనాట్యం ఉంటుంది, ఒకరోజు దాండియా ఉంటుంది, ఒకరోజు బతుకమ్మ ప్రోగ్రామ్ ఉంటుంది, ఇంకో రోజు మన ముగ్గులు అవి పెడతాము, ఒకరోజు టిఫిన్స్ పెడతాము, అన్నదానం ప్రోగ్రామ్ ఉంటుంది. అట్లా డైలీ ఒక ప్రోగ్రామ్ అయితే నడుస్తూనే ఉంటాం అన్న. భజన కార్యక్రమం పెడతాం, ఏదో ప్రోగ్రామ్ నడుస్తూనే ఉంటుంది డైలీ కంపల్సరీ. ఆంటీ వాళ్ళు వస్తారు, ఇక్కడ చుట్టుపక్కల నేబర్స్ అందరూ, మా ఫ్యామిలీ మెంబర్సే అందరూ, బయట వాళ్ళు ఎవరు ఉండరు, అంతా ఇంటోళ్ళే వచ్చి ఇక్కడ లేడీస్ కూడా అందరు మంచి పార్టిసిపేట్ చేసి మాకు ప్రోగ్రామ్ని బాగా సక్సెస్ చేస్తారు. అన్న మాతను ఎన్ని ఇయర్స్ నుంచి కూర్చోబెడుతున్నా? గత 15 years నుంచి పెడుతున్నాం అన్న దుర్గామాత. గత 15 years నుంచి మీరే యూత్ లీడర్ ఉన్నారా? అంటే మేము అందరం అన్న యూత్ లీడర్ అన్నట్టు ఏముండదు, అందరం కలిసికట్టుగా అందరి చేతులేసినాయి అన్న ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. 1, 2, 3 అన్నట్టు ఏముండదు, అందరం కలిసికట్టుగా చేస్తాం ఈవెంట్ అన్న. మీ టీం ఎంతమంది ఉంటారన్న? మేము ఒక 40 members దాకా ఉంటాం అన్న. అందరు మీరే వేసుకుంటారు? అందరం మేమే కాంట్రిబ్యూషన్ చేసుకొని చేస్తాం ప్రోగ్రామ్. అంటే పొలిటీషియన్స్ అలా పొలిటీషియన్స్ అంటే మన చుట్టుపక్కల ఉంటారు అన్న వాళ్ళు కూడా ఉంటారు, కార్పొరేటర్ ఉంటారు, ఇక్కడ మా ఫ్రెండ్ అభిలాష్ అని ఉంటాడు, అందరు ఉంటారు, సాగర్ అన్న, అభిలాష్ అని మా అన్న వాళ్ళు ఉంటారు. ఏమన్నా వాళ్ళు కూడా ముందుకు వచ్చి మాకు ఏదైనా ఉంటే కూడా హెల్ప్ చేస్తారు. ఇప్పుడున్న యూత్కి భవానీమాల ఎందుకు వేసుకుంటారో తెలియదు అన్న, అలాంటి వాళ్ళకి ఏం చెప్తారన్న? భవానీమాల దేవుని యొక్క భక్తి కోసం అన్న. ఆ 9 days అనేది చాలా నిష్టంగా ఉండాలనేసి వేస్తారు అందరూ. ఏదైనా మంచి జరగాలి, ఏది ఉన్నా కూడా వాళ్ళకి ఏదైనా ఫ్యూచర్లో కూడా ఏదైనా మంచి జరగాలి అనుకుంటే అమ్మవారు ఒక దీక్షలు ఉంటే మంచి జరుగుతుందని ఒక మన హిందువులు నమ్ముతారు కాబట్టి 9 days అనేది చాలా నిష్టంగా ఉంటారు అనమాట. దాంట్లో ఏంటంటే ఇవాళ రేపు కొంచెం అటు ఇటు కూడా చేస్తున్నారు, కానీ చాలా నిష్టంగా ఉంటే చాలా మంచిది. దేవుని యొక్క 9 days మనం దేవుణ్ణి నమ్ముకొని చేస్తాం కాబట్టి మన ఫ్యూచర్లో ఏదున్నా కూడా మనం ఇది చేయడం వల్ల చాలా బెనిఫిట్ మనకు. అది ఏం మనకు నష్టపోం, 100% మంచి అవుతుంది మనకి. దానివల్ల చెడు వ్యసనాలకు అసలు ఉండొద్దు, చాలా జాగ్రత్తగా ఉండాలి. 9 days దేవుని యొక్క దైవంలోనే ఉండాలి, వేరే అటు ఇటు చెడు దాంట్లో వెళ్ళొద్దు. దయచేసి మన యూత్కి కానీ ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్ అది, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చాలా పవర్ఫుల్ అమ్మవారు అంటే. అందరూ కొంతమంది ఇవాళ రేపు కొంచెం ఏదో ట్రెండ్ దానికోసం వేసుకుంటున్నారు, కానీ చాలా తప్పు. చిన్నపిల్లలకి సజెస్ట్ చేయొద్దు, ఎందుకంటే ఇవాళ రేపు చిన్నపిల్లలు కూడా తెలియక వాళ్ళు వేసుకుంటారు. ఏంటంటే దేవుడు వాళ్ళకి ఆటోమేటిక్గా, చిన్నపిల్లలు అంటే దేవునితో సమానం, ఆటోమేటిక్గా దేవుడు వాళ్ళని ఎక్స్క్యూజ్ చేస్తారు. కానీ కొద్దిగా పెద్ద ఉన్నోళ్ళు మాత్రం దయచేసి ఎలాంటి మిస్టేక్ చేయొద్దు.
చేస్తే మళ్ళీ దాని తగ్గట్టు వాళ్ళకి రియాక్షన్ కూడా ఉంటుంది. సో దట్ వాళ్ళు అది ఫేస్ చేయడానికి కూడా రెడీ ఉండాలి. మీ మాటలో చెప్పండి అన్న. నేను లాస్ట్ టైం ఫాస్టింగ్ ఉన్నాను, నాకు మంచి జరిగింది. సో అందుకే ఈ ఇయర్ కూడా నేను ఫాస్టింగ్ ఉంటున్నాను, దీక్షలు ఉన్నాను. అంటే ఇప్పుడున్న యూత్కి భవానీమాల ఎందుకు వేసుకుంటారో తెలియదు కదన్న, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అన్న గో అన్న 9 days మంచిగా ఉంటే అంత మంచిగా అవుతుంది అన్న. అంత నిష్టంగా ఉండాలి, నీట్ అండ్ క్లీన్ ఉండాలి, అప్పుడు అంతా మంచిగా అవుతుంది అన్న. అన్న మీరు గణపతిని కూర్చోబెట్టడం జరుగుతుంది అన్న? గణేషుని మేము ప్రీవియస్గా పెడుతుండే అన్న. ఇప్పుడు ఏమైపోయిందంటే మన ఒక యూనిటీ దెబ్బతింటుంది, మన హిందువుల యొక్క యూనిటీ అనేది చాలా దెబ్బతింటుంది. దానివల్ల మేము ఏం చేసినామంటే మేమంతలో మేమే అందరం మా యూత్ మెంబర్స్ అందరం డిసైడ్ అయ్యి గణేషుని పెట్టొద్దు, ఎందుకంటే గల్లీకి 2-3 అయిపోయినాయి అన్న. సో దానివల్ల ఏమవుతుందంటే మన మధ్యలో ఉన్న యూనిటీ అనేది చాలా డిస్టర్బ్ అయిపోయి డైవర్ట్ అయిపోతుంది, దానివల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది అని మేము ఏం చేసినాం, సరే అట్లా వద్దు అవి దుర్గామాత పెడితే అందరం అందరికీ వస్తారు కదా, గల్లీకి 2 గణేషులు అయినాయి కదా, అక్కడ మనం పార్టిసిపేట్ చేద్దాం. దుర్గామాత అన్నప్పుడు కాలనీ అందరూ వచ్చి మనకి సపోర్ట్గా ఉంటారు కదా అనేసి మేము గణేషుని క్విట్ చేసి దుర్గామాతని పెట్టడం స్టార్ట్ చేసినాం అన్నమాట. అప్పుడు గణేషుని పెడుతుండే, దుర్గామాతను పెడుతుండే. సో గణేషుని టైంలో ఏమవుతుందంటే డివైడ్ అయిపోతారు అందరు. అట్లాంటి సిచ్యువేషన్ రావద్దు అనేసి మేము గణేషుని స్టాప్ చేసి దుర్గామాత అనేది కంటిన్యూ చేసినాం అనమాట. అన్న ఈ 9 రోజులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అన్న మాత కాడ? మాత దగ్గర జాగ్రత్తలు అంటే మేము ఫైర్ సేఫ్టీ కూడా ఏం కాకుండా చూసుకుంటాం. ఎలక్ట్రిసిటీ కూడా ఏది ఉన్నా కూడా అంతా మనకు వాటర్ ప్రూఫ్ ఉంటుంది. ఏం వైర్లు కిందికి ఏమి ఉండే అన్నీ పైకే ఉంటాయి కిందికి, ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు కూడా వస్తుంటారు అనమాట. మన దగ్గర ఒక 20-30 మంది పండుకుంటారు మండపంలో. వాళ్ళ కోసం వాళ్ళు పండుకుంటారు, ఇట్లా పిల్లలు అందరికీ ఏ ఇబ్బంది జరగదు అనేసి మనం మండపం అనేది పెద్దగా వేయడం జరుగుతుంది ప్రతిసారి. ఇది వరకు మేము కొంచెం చిన్నగా వేపిస్తుంటే మేము దానివల్ల కొంచెం ఇబ్బంది పడ్డాం, ఎందుకంటే పండుకొని వస్తున్నారు పిల్లలు, కొంతమంది డిసప్పాయింట్ కూడా అయ్యి వెనకకి వెళ్ళిపోతారు. సో మాకు అది మంచిగా అనిపించక అందరూ కలిసి ఉంటే అందరికి ఉండబోదు అవుతుంది అన్న. ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉండి సెలబ్రేట్ చేసి అందరూ మంచిగా ఉండాలి, హ్యాపీగా ఉండాలని అనుకుంటారు. సో దానివల్ల మేము అదొకటి ప్లాన్ చేసి కొంచెం షెడ్ అనేది ఎక్స్టెండ్ చేసి ప్రతి ఒక్కరు పండుకొని మంచిగా చేసుకుంటట్టు చేసినాం అనమాట. ఫైర్ యాక్సిడెంట్ ఏం జరగకుండా ప్రికాషన్ చూసుకుంటాం అన్న. పూజ గురించి మాతని మేము డైలీ 2 times పూజ చేస్తామన్న. మార్నింగ్ ఈవినింగ్ ఉంటుంది. మార్నింగ్ 8 o'clock పూజ, ఈవినింగ్ 7 o'clock పూజ. డైలీ 2 times పూజ చేయడం జరుగుతుంది. ప్రసాదాలు కాలనీ వాళ్ళు అందరూ డైలీ ఒక 3-4 members అయితే ఖచ్చితంగా పూజలో ఉంటారు. మాకు 1-2 days బిఫోరే ప్రయర్గా ఇంటిమేట్ చేశాను అనమాట, మేము పలానా రోజు మేము పూజ చేసుకుంటున్నాం అన్నట్టు మన వాళ్ళు భక్తులు కూడా వచ్చి చెప్పిపోతారు అనమాట. ఇందాక చూసినట్టయితే అన్న చాలా మంది లేడీస్ బతుకమ్మ ఆడడానికి వచ్చారు. అంటే మీరు ఎంత సెక్యూర్గా ఉంటే, అంటే మీ మీద అంత నమ్మకంతో ఉంటేనే అంతమంది వచ్చారనమాట. ఆ నమ్మకం ఏంటన్నా? నమ్మకం అనేది ఏం లే అన్న, మేము అమ్మవారే చూసుకుంటుంది అంతా, ఆమెనే అన్ని దగ్గర నడిపిస్తుంది. ఇప్పుడు మేము వాళ్ళని ఇక్కడికి వచ్చేటోళ్ళు ప్రతి ఒక్కరు మా ఫ్యామిలీ మెంబర్సే ఉంటారు అన్న మ్యాక్సిమం. అంటే కాలనీ అందరు మనోళ్ళే కాబట్టి అందరు ఫ్యామిలీ అనే మేము ఫీల్ అవుతాం. ప్రతి ఒక్కరు ఎవరు వచ్చినా కూడా మన ఇంట్లో వచ్చిన అన్నట్టే వాళ్ళని ట్రీట్ చేస్తాం అనమాట. భేదాలు ఏమి ఉండవు, వాళ్ళు వీళ్ళు అన్నట్టు ఏమి ఉండదు. ఏది ఉన్నా అందరినీ కలుపుకొని పోతాం. వాళ్ళకి అది నచ్చి డే బై డే ఇక్కడ మన ఆంటీ వాళ్ళు కానీ పెద్ద మనుషులు అంకుల్ వాళ్ళు వీళ్ళు ఉంటారు, అంకుల్ వాళ్ళు కూడా వచ్చి పార్టిసిపేట్ చేయడం, వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముందుకు వచ్చి ఇంట్రెస్ట్ చూపించి అమ్మ అజ్జేయండి ఇజ్జేయండి వాళ్ళు కూడా మాకు కొంచెం ఎంకరేజ్ చేయడం వల్ల మేము కూడా డే బై డే మేము డెవలప్ అయ్యి అమ్మవారిని కూడా మంచి ఇంకా ఘనంగా చేయాలని ఇయర్ బై ఇయర్ మేము డెవలప్మెంట్ అనేది చేస్తున్నాం. డే 1 నుంచి అంటే కర్ర పూజ చేసిన కాడి నుంచి మాతను తీసేంత వరకు ఎన్ని కష్టాలు ఉంటాయి అన్న? కష్టాలు అనేది అంతా అమ్మవారి పైన భారం వేసి నడుస్తామన్న. ఏది ఉన్నా అంతా అమ్మనే చూసుకుంటే మారమేసమ్మ తల్లి ఉంటే, బల్కంపేట ఎల్లమ్మ ఉంది, జూబ్లీస్ పెద్దమ్మ ఉంది, ఏది ఉన్నా అమ్మవార్లు వాళ్ళే చూసుకుంటారు. ఇక వాళ్ళ పైన భారం వేసి నడుస్తామన్న. మాదేముండదు, అంతా దేవుడే. భక్తితో మేము చాలా నిష్టంగా ఉంటాం కాబట్టి దేవుడే మాకు అంతా ముందుండి నడిపిస్తాం అన్నమాట. నిమజ్జనం ఎక్కడ చేస్తారన్న ఈసారి? నిమజ్జనం ఇక్కడే అన్న, మన పత్తికుంట అనేసి ఇక్కడ నుంచి ఒక 2 kilometers ఉంటుంది. చాలా ఫ్రెష్ వాటర్, హిమాచల్ వాటర్ అవి ఆ పౌండ్లో వేసేస్తాం అన్న నిమజ్జనం. మా యూత్ నేమ్ వచ్చేసి స్కై టీమ్. బోల్ దుర్గా మాతా కి జై, బోల్ ఆరమేసమ్మ తల్లికి జై, బోల్ బల్కంపేట ఎల్లమ్మకి జై. అందరూ దయచేసి ఎల్సీ మీడియాకి సబ్స్క్రైబ్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.